హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్స్ అయితే కంప్లీట్గా వన్ బై వన్ అలా కంప్లీట్గా వస్తూనే ఉన్నాయన్నమాట రోజుకొకటి. అయితే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. అంటే ఇంకేదో మిగతా సినిమాలాగా లేకపోతే ఏదో డిలే చేస్తూ లేకపోతే ఇంకేదో అప్డేట్స్ అలా ఇవ్వకపోకుండా సో అలాగైతే ఏం లేదనమాట. మూవీ యూనిట్ కూడా పర్ఫెక్ట్గా A to Z ప్లాన్ చేసుకున్నారు. అయితే రీసెంట్గా దల్లాస్లో అమెరికాలో జరుగుతుంది కదా ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్. సో దానికి సంబంధించి మూవీ యూనిట్ అంతా వెళ్ళిపోయారు. అలాగే చరణ్ గారు కూడా కంప్లీట్గా ఆయన మేకో కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. సో ఆ ఈవెంట్లో ఎక్కువ మంది ఉంటారు గైస్, జస్ట్ ఒక 8,000 లేకపోతే 10,000 అంతే లిమిటెడ్ ఉంటారనమాట ఆడియన్స్. సో అగైన్ అదొక కొత్త స్ట్రాటజీ, ప్రమోషనల్ స్ట్రాటజీ. శంకర్ గారు, దిల్ రాజు గారు వీళ్ళంతా కలిపి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. అంటే ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి ఈవెంట్ అయితే అంటే ఫారిన్ కంట్రీస్లో ఇప్పటివరకు అయితే జరగలేదన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాగా జరుగుతుంది. సో అది కూడా గేమ్ చేంజర్ సినిమాతో జరగడం ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఫిక్స్ అయింది. దానికి కూడా 2 మెయిన్ గెస్టులను ఏమైతే ఫిక్స్ చేశారనమాట. డిసెంబర్ 27వ తేదీన ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. సో ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది కదా, దానికి స్పెషల్ గెస్ట్గా చిరంజీవి గారిని పిలుద్దాం అని చెప్పి అనుకున్నారనమాట. సో తర్వాత January 4th కంప్లీట్గా ఆడియో ఫంక్షన్ లాగా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, అది ఒక ఆడియో ఫంక్షన్ లాగా. సో అది తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్నారనమాట. సో దానికి కూడా ఒక ఇంపార్టెంట్ గెస్ట్ అయితే వస్తున్నారు గైస్. అదే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వబోతున్నారు. సో అప్పుడెప్పుడో రంగస్థలం టైంలో మనం సక్సెస్ మీట్లో చూసాం చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని పక్కన. సో ఆల్మోస్ట్ 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా కోసం ఇద్దరు కలగబోతున్నారు అనమాట. సో దీనికోసం ఫ్యాన్స్ కూడా హ్యాపీగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ సినిమా దగ్గర పడుతున్న కొద్దీ సినిమా మీద ఉన్న హైప్ అయితే అది పెరుగుతూనే ఉంది. బట్ ఈ చిరంజీవి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అటెండ్ అయితే ఆ హైప్ అనేది ఇంకా పెరిగిపోద్ది అనమాట. ఇంకా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అది సినిమాకి కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారనమాట. సో ట్రైలర్ ఎలా ఉండబోతుంది, సెన్సార్ ఇంకొన్ని రోజుల్లో వెళ్ళబోతుంది అనమాట. సో సెన్సార్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ.